ఆదిలాబాద్ కు అధికారిక పర్యటన వచ్చినటువంటి సందర్భంగా స్థానిక శాసనసభ్యునిగా నేను ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి విషయాలలో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలలో అఫీషియల్ డయాస్ అయినటువంటి నిన్న సభలో కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మంజూరైనటువంటి విషయాలు, మంజూరీ కావాల్సినటువంటి విషయాల మీద స్థానిక శాసనసభ్యునిగా నేను మాట్లాడి పాపం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జోగురామన్న గారు ఊహించినటువంటి అభివృద్ధి ఆదిలాబాద్కు వస్తున్నదని, అసలు ఎయిర్పోర్ట్ అనేది ఆదిలాబాద్కు రాదు అదొక కళ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది 200 కోట్ల రూపాయలతో గొప్ప చదువులు చెప్పించేటటువంటి అంత గొప్ప పాఠశాల ఆదిలాబాద్కు రాదని, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేనటువంటి మాజీ మంత్రి జోగురామన్న గారు నా మీద కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. నేను పత్రికాముఖంగా జోగురామన్న గారికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మీకు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు 15 సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ శాసనసభ్యునిగా 4 సార్లు అవకాశం ఇచ్చింది. 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, 5 ఏళ్లు మంత్రిగా ఉన్నాం. ఏదో ఒరగబెడతామని గొప్ప ఆశతోని నిన్ను ఆదిలాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా ఆ రోజు చేస్తే, ఆదిలాబాద్కు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ పక్క ములుగు జిల్లాకి వెళ్తే జోగురామన్న గారు నోట్లో బెల్లం పెట్టుకున్నావా? పత్తి ఎక్కువ పండించేటటువంటి ఈ ఆదిలాబాద్ పత్తితో అనుసంధానమైనటువంటి పరిశ్రమలు రావాలని గొప్ప మెగా టెక్స్టైల్ పార్క్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే, పక్క జిల్లా వరంగల్కు పోయింది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం నీకు ఇంకింత జ్ఞానం కూడా లేకుండే నా జిల్లాకు కావాలా, నా ఆదిలాబాద్కు కావాలని ఏ రోజైనా నువ్వు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్లి కనీసం మాట మాట్లాడే ధైర్యం చేసినవా? నేను నీ తీరు నోట్లో బెల్లం పెట్టుకొని ఉండలేను. నాకు ఆదిలాబాద్ ప్రజలిచ్చినటువంటి అవకాశం, నా ఆదిలాబాద్ బాగుపడాలని, నా ఆదిలాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టాలని నేను పడుతున్నటువంటి తపన నా ఆదిలాబాద్ ప్రజలంతా కూడా 2 కళ్ళతో చూస్తున్నారు. ఇంకొక విషయం, నాకు చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా మాట్లాడద్దనిపిస్తుంది. కానీ ఎదుటి వాళ్ళు ఏ ఆట ఆడితే రాజకీయాలలో ఆ ఆటతో తిరుగు జవాబు చెప్పక తప్పదు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే బ్రోకర్ అయిందా, జోకర్ అయిందా, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడా అన్నావు. జోగురామన్న గారు అక్రమ సంబంధాలతో, బ్రోకరిజంతో నువ్వు పడ్డటువంటి బాధలన్నీ నీకు గుర్తు చేయాలనా? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు దగ్గర నీ అక్రమ సంబంధ రాసలీలను సీడీల ద్వారా వాళ్ళు భద్రపరుచుకున్నటువంటి విషయం నువ్వు మర్చిపోయినవా? జోగురామన్న గారు ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లే ఈ రోజు కూడా ఉన్నారు. నేను మర్యాదతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. కావాలంటే సీడీలు పార్సిలు పంపుతా. నువ్వు ఎంతైతే మాట్లాడగలుగుతావో నీకన్నా 4 రెట్లు ఎక్కువ మాట్లాడే శక్తి ఉన్నటువంటి వ్యక్తిని. కానీ వ్యక్తిగత జీవితాలను రాజకీయంతో ముడిపెట్టొద్దన్నటువంటి ఆలోచనతోనే నేను హుందాగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. దేశ ప్రధానమంత్రిని ఆదిలాబాద్ కు తీసుకొచ్చిన, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదిలాబాద్ కు రమ్మని ఆహ్వానించిన, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆదిలాబాద్ ప్రజల సమక్షంలో కోరిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవంగా ఒప్పుకున్నారు. స్థానిక శాసనసభ్యునిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
నా నియోజకవర్గ ప్రజలకు చెందినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నా ప్రజల బాగు కొరకు ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు గౌరవించి ఆహ్వానించడం ఇది యొక్క తెలంగాణ యొక్క సంస్కృతి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.